1.5 year అవుతుందండి. నన్ను హరాస్మెంట్ చేస్తున్నాడు సండే రెడ్డి అని అతను. హరాస్మెంట్ చేస్తున్నాడు. 500 మందిని 1000 మందిని మా అపార్ట్మెంట్లో నుంచి 1.5 year నుంచి నేను వాడికి హెల్ప్ చేస్తే నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేస్తున్నాడు. వాళ్ళ వైఫ్ని మనసు మార్చడానికి అక్షయ్ రెడ్డి కస్తూరి అని ఒక బజార్ లంచ్ ఉంటుంది, మీరు ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది కదా, లంచ కొజ్జా లంచ, దాంతో అడిగించిండు. అది హ్యాపీగా ఉండొచ్చు. ఇప్పుడు 1.5 year నుంచి నాకు మ్యారేజ్ జరగనివ్వలేదు. డ్రామాలు ఆడింది లంచ. దాని ఫ్యామిలీ సర్వనాశనం అవుతుంది. అది దాని ఫ్యామిలీ. అలాంటి పనులు ఎప్పుడూ చేయొద్దు. ఎవరినైనా ఇట్లా ఇలాంటి పనులు చేస్తే ఫ్యూచర్లో నాశనం అవుతారు. మా బ్రదర్స్ని ఏ రోజు నేను కాంటాక్ట్ అవ్వనండి. ఈ రోజు నేను వాళ్ళ ముఖాలు చూడండి, వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళాను. నేను ఆ లవ్ మ్యారేజ్ అనేకుండా చేసిరు. 1.5 year నుంచి ఆడితో చేతుల్లో బెటర్ అయిన అమ్మాయిలంటే చెడగొట్టేసిరు. నేను ఒకటే అడిగిన, నా స్కూల్ ఫ్రెండ్స్లో బెటర్ అయిన వాళ్ళు నా కాలేజ్ ఫ్రెండ్స్లో ఉన్నారు. చింతకాలరెడ్డి ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్లో అన్నారు. వాళ్ళ వైఫ్ ఫ్రెండ్స్ నా బయట బెటర్ అయిన ఆప్షన్ నేను ఆ లిస్ట్ మొత్తము నా స్కూల్ ఫ్రెండ్స్తోనైనా, నా కాలేజ్ ఫ్రెండ్స్తోనైనా, లేకపోతే వాళ్ళ వైఫ్ చింతకాలరెడ్డి వాళ్ళ ఫ్రెండ్ చైతన్యతోనైనా ఇవ్వండి, నేను ప్రొసీడ్ అవుతా అని చెప్పిన మ్యారేజ్కి. ఇంకోటి ఇస్తే నేను ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ హైదరాబాద్లో మా బ్రదర్ ఉన్నాడు, అతనితో మాట్లాడిస్తా. సో అంతే. నేనైతే దీని గురించి నేను ఎవరిని కాంటాక్ట్ అవ్వను. మా బ్రదర్స్ని కాంటాక్ట్ అవ్వను, మా రిలేటివ్స్ని ఎవరిని కాంటాక్ట్ అవ్వను ఈ లిస్ట్ గురించి అయితే. నాకు డైరెక్ట్గా నా స్కూల్ ఫ్రెండ్స్తో అయినా, కాలేజ్ ఫ్రెండ్స్తో అయినా, చైతన్యతోనైనా డైరెక్ట్గా ఇస్తే తప్ప నేను ప్రొసీడ్ అవ్వను. అలా వైఫ్ అండ్ చైతన్యతోనైనా లేకపోతే ఎవరితో అయినా నాకు డైరెక్ట్గా ఆ లిస్ట్ ఇస్తే నేను ప్రొసీడ్ అవ్వగలను. ఎందుకంటే లవ్ ఫెయిల్యూర్ అయింది. బెటర్ అయిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలి మ్యారేజ్కి, అన్నింటిలో బెటర్గా అయిన అమ్మాయిని. సో బెటర్ అయిన అమ్మాయిని నేను చూసుకొని మ్యారేజ్ ప్రొసీడ్ అవుతా. సో అది 1.5 year నుంచి వీళ్ళందరితోనండి, ప్రణీత, రిషికతో, వీళ్ళందరితో డ్రామాలు ఆడించిండు. 1.5 year నుంచి నాకు మ్యారేజ్ జరగనిస్తలేడు. ఇట్లా 1.5 year నుంచి నేను సఫర్ అవుతున్నా. నేను మా బ్రదర్స్ని ఎవరిని డైరెక్ట్గా నా కాంటాక్ట్ నేను అవ్వను. వాళ్ళతో నేను మాట్లాడను మా బ్రదర్స్తో. నేను వాళ్ళ ముఖాలు కూడా చూడను. నేను ఏ రోజుకి వాళ్ళ ముఖాలు చూడను. అండ్ మా రిలేటివ్స్ మ్యాచ్ల వైపు వెళ్ళను. నన్ను చీట్ చేసిన లంజా కొడుకులను అస్సలు రానివ్వను నా లైఫ్లోకి. వాళ్ళ మ్యాచ్లు చూస్తే అలాంటి లంజాలను రానివ్వను నేను ఏ రోజుకి. అలాంటి వాళ్ళని రానివ్వను, చీట్ చేసిన లంజా కొడుకులను, లంజాల ఫ్యామిలీల నుంచి. అది. సో నేను అడిగిన లిస్ట్ మొత్తం ఇస్తే నేను ప్రొసీడ్ అవుతా అని చెప్పినారు. నేను కరెక్ట్ అయిన అమ్మాయి నేను చూసుకొని మ్యారేజ్ ప్రొసీడ్ అవుదామంటే నాకు మ్యారేజ్ ప్రొసీడ్ అవ్వనీయకుండా చేస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళతో డ్రామాలు ఆడించింది కదా, అక్షరెడ్డికి వస్తున్న లంజతోని, అది దాని ఫ్యామిలీ సర్వనాశనం అవుతుంది. ఇప్పుడు హ్యాపీగా ఉండవచ్చు, అది కంపల్సరీ ఫ్యూచర్లో నాశనం అవుతుంది. అది హెల్ప్ అడిగిస్తే స్టేటస్లో పెట్టిందండి నాకు. నాకు వచ్చేలా ప్రచారం చేసింది ఆ లంజ. మరి ఇప్పుడు ఎందుకు సైలెంట్గా ఉంది లంజ? మరి మ్యారేజ్ జరగనీయకుండా ఎందుకు చేస్తున్నావు? అతను నాకు హెల్ప్ చేయమని అతనికి వచ్చేలా ప్రచారం చేసినాం, అతను ఎన్నో రకాలుగా ప్రచారం చేసినాం. డైరెక్ట్గా అతను అడిగించినాం అని చెప్పి అతను అలా అని చెప్పి అడిగించిండు. ఇప్పుడు హ్యాపీగా ఉండొచ్చు, అది దాని ఫ్యామిలీ ఫ్యూచర్లో నాశనం అవుతుంది. అని ఎవరెవరైతే సఫర్ చేసిరో ఇప్పుడు అందరూ హ్యాపీగా ఉండొచ్చు. నా ఫ్రెండ్స్ లంచా కొడుకులు, ఫారెన్లో ఉన్నారు లంచా కొడుకులు అందరూ నా మీద పైకి వచ్చిరు. లంచా కొడుకులు అందరూ బ్రేక్ చేసి పైకి వచ్చిరు లంచా కొడుకులు అందరూ. ఇప్పుడు హ్యాపీగా ఉండొచ్చు లంచా కొడుకులు అందరూ. ఫ్యూచర్లో ఇప్పుడు కాకుండా కూడా ఫ్యూచర్లో సఫర్ అవుతారు ఏదో ఒక రోజు. నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేసిరు. నాకు ఇప్పటికి కూడా జరగనిస్తలేరు. 1.5 year అవుతుందండి నేను సఫర్ అవుతున్నాను. డే అండ్ నైట్ సఫర్ అవుతున్నాను. నేను స్లీపింగ్ ట్యాబ్లెట్లు వేసుకుంటే కానీ నాకు నిద్ర వస్తలేదు స్ట్రెస్ వల్ల. చూడండి నాకు ఎట్లా ఇబ్బంది. నేను ఎంత సఫర్ అవుతున్నానో కంపల్సరీ ఫ్యూచర్లో వాడి పిల్లల తరానికి కూడా తాకుతుంది. వాడు అనుకుంటే నాకు ఏం కాదని ఫ్యూచర్లో తాకుతుంది అది. మా ఫ్లాట్ ఓనర్కి కానీ, దాని పిల్లలకు కానీ, మా బ్రదర్స్కి కానీ, వాళ్ళ పిల్లలకు కానీ ఫ్యూచర్లో కంపల్సరీ ఇప్పుడు కాకుండా కూడా ఫ్యూచర్లో నాశనం అవుతారు. ఇప్పుడు హ్యాపీగా ఉండొచ్చు అందరూ. నాకు నేను అడిగిన లిస్ట్ ఇస్తేనే ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకొని మూవ్ ఆన్ అవుతానంటే నాకు ఆ లిస్ట్ అనేది ఇవ్వట్లేదు. నాకు ఈ బెటర్ అయిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటా అంటే నాకు లిస్ట్ ఇవ్వట్లేదు. నాకు ఇబ్బంది, నాకు హరాస్మెంట్ చేస్తున్నాడు చూడండి 1.5 year నుంచి. ఇట్లా నేను మా బ్రదర్స్ని ఏ రోజు కాంటాక్ట్ అవ్వను, వాళ్ళతో నేను మాట్లాడను, వాళ్ళ ముఖాలు నేను చూడను. నాకు ఆ లిస్ట్ మొత్తం నా స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్తో ఇస్తే మా బ్రదర్తో నేను మాట్లాడిస్తాను. మా బ్రదర్తో ఇక్కడ హైదరాబాద్లో మా బ్రదర్ ఉన్నాడు, అతనితో నేను మాట్లాడిస్తాను. సో అట్లా నేను ప్రొసీడ్ అవుతాను. అంతేగాని నేను ఎవరిని కాంటాక్ట్ అవ్వను నేను. అది
నేను ఎన్నోసార్లు చెప్పిన నా స్కూల్ ఫ్రెండ్స్, నా కాలేజ్ ఫ్రెండ్స్, ఆర్ బయట ఆర్ వాళ్ళ వైఫ్ కల్లారెడ్డి వాళ్ళ వైఫ్ చైతన్య, వీళ్ళతో ఇస్తే నేను ప్రొసీడ్ అవుతాను. వీళ్ళందరూ ఎందుకు సైలెంట్గా ఉన్నారు ఈరోజు అని నన్ను వాళ్ళ వైఫ్ మనసు మార్చడానికి చైతన్య అనే అమ్మాయికి కూడా తెలుసు, వాళ్ళ ఫ్రెండ్స్కి అందరూ తెలుసు అని కొద్దిలా ప్రచారం చేసిర్రు, ఎన్నో రకాలుగా ప్రచారం చేసిర్రు. జూన్లో వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్ విషయంలో సఫర్ అయినావు అని చెప్పి ప్రణీత అండ్ ఇష్క అమ్మాయి హెల్ప్ చేస్తా నీకు అది అని చెప్తే నేను బెటర్ అయిన అమ్మాయితోనే వెళ్ళిపోతాను. వర్క్లో ఇన్వాల్వ్ అవుతుంటే నేను అడిగిన హెల్ప్. ఇంకా ఆ అమ్మాయితో హెల్ప్ అంటే ఆ అమ్మాయిని వేరే వాడికి మ్యారేజ్ చేసి నాకు ఇన్ఫామ్ చేసింది. వర్షిని వర్మ అనే లంచ్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఉంటుంది చూడండి, బన్నీ బాక్స్, వర్షిని వర్మ అనే లంచ్, ఇలాంటి పాపాలు చేస్తే ఫ్యూచర్లో నాశనం అవుతారు. ఫ్యూచర్లో దేనికి పనికి రాకుండా పోతారు. ఆ వర్షిని వర్మ అనే లంజ్ ఉంది ఒకటి, దాంతో స్టేటస్లో పెట్టిస్తున్నాడు ఆ అమ్మాయికి మ్యారేజ్ చేయించిన అని. అలాంటి లంజాలు ఉంటారు ఈ రోజుల్లో. ఇంకొకటి లైఫ్ స్పాయిల్ చేసినామని చెప్పి మా ఫ్లాట్ ఓనర్ లంజ, దాన్ని నా మీద విన్ అయినా స్టేటస్లో పెట్టించింది ఫిబ్రవరిలో. ఇలాంటి లంజాలు ఉంటారు ఈ రోజుల్లో సొసైటీలో. నేను హెల్ప్ చేస్తే నా లైఫ్ స్పాయిల్ చేయడానికి ట్రై చేసి నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేసిండు. చూడండి, 1.5 year నుంచి నా మ్యారేజ్ జరగనివ్వట్లేదు. బెటర్ అయిన అమ్మాయి నా లైఫ్లోకి రానివ్వట్లేదు. 1.5 year నుంచి ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు. నాకు ఎవ్వరి గురించి అండి, ఏ అమ్మాయి గురించి డైరెక్ట్గా నాకు ఎవ్వరి గురించి ఇన్ఫార్మ్ చేయలేదు. నేను ఎన్నోసార్లు అడిగిన, 1 month నుంచి అడుగుతున్నా. వాళ్ళ అమ్మాయిల ఫొటోస్ డీటెయిల్స్ ఇస్తే నేను ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకొని మూవ్ ఆన్ అవుతా అంటే నాకు ఎవ్వరి గురించి నాకు డైరెక్ట్గా ఈ రోజుకి నాకు ఇన్ఫార్మ్ చేయలేదు. నేను ఎన్నోసార్లు చెప్పిన, 1 month నుంచి చెప్పిన. నా స్కూల్ ఫ్రెండ్స్ ఆర్ కాలేజ్ ఫ్రెండ్స్ అలా వైఫ్ ఫ్రెండ్ చైతన్యతో నా లిస్ట్ ఇస్తే నేను ఒక బెటర్ అయిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకొని మూవ్ ఆన్ అవుతా అంటే నన్ను మూవ్ ఆన్ అవ్వట్లేదు. చూడండి అది. సో నేను అడిగిన లిస్ట్ అంతా నా స్కూల్ ఫ్రెండ్స్ ఆర్ కాలేజ్ ఫ్రెండ్స్తో నాకు ఇస్తే నేను బెటర్ అయిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ హైదరాబాద్లో ఉన్న మా బ్రదర్తో నేను మాట్లాడిస్తాను.